తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ దగ్గర వాకర్స్తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు అల్పాహార వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీధర్ బాబు ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నట్లు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవలు చేశారని నరేందర్ రెడ్డి కొనియాడారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లివ్ లాంగ్ లివ్ బాబు లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ శ్రీధర్ బాబు లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ శ్రీధర్ బాబు లాంగ్ లివ్. ఎట్లా సార్ 17 అవునా 67 సార్లు ఇచ్చినారు. నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కరీంనగర్ లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. ఒక పండుగ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా అదే విధంగా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ గతంలో మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీధర్ బాబు గారి పాత్ర మరి మర్చిపోలేనిది. వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు